హాయ్ అండి, అందరికీ నమస్కారం. మిక్స్ వెజ్ కూర చేశాను. ఇంట్లో ఉన్న కూరగాయలని తీసుకున్నాను నేను. వాటిని కటింగ్ చేసుకుని ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను నేను. మనం పోపు వేసుకుంటాం కండి, అలా పోపు వేసుకుని ఉల్లిపాయ కట్ చేసుకుని పచ్చిమిరపకాయ కట్ చేసుకుని వేపుకున్నాను దాన్ని. పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసాను. బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలని నేనేమో 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్నాను. మంచిగా ఫ్రై అవ్వాలి కదా. ఆ తర్వాత నేను ఫ్రై చేసుకున్న ఆలు, బీన్స్, పన్నీరు, గాజర్ అంటే క్యారెట్, క్యాప్సికమ్ ఇవి అన్నీ ఫ్రై అయినవన్నీ ఆ మూకిట్లో దాంట్లో వేసి మంచిగా తిప్పుకున్నాను. వాటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు ఆల్రెడీ నేను ముందుగానే వేసాను, ఉల్లిపాయలో వేసేసాను. మంచిగా కొత్తగా క్వార్టర్కి వచ్చామన్నాం కదండి, ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నాము. అందుకే వాళ్ళ కోసమని మిక్స్ వెజ్, పన్నీర్ కూర, జీరా రైస్ అలా చేశానండి. కారం కూడా కొద్దిగా వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకుంటేనండి మంచిగా పట్టిద్ది. చూపించాను కదండి, వేరుశనగ గుళ్ళు అవి మిక్సీ పౌడర్ చేసుకున్నాను. మొత్తాన్ని ఆరవేసినాక ఈ పౌడర్ మొత్తం దాని మీద వేసి మిక్స్ చేయడమే, కలుపుకోవడమే మొత్తం మంచిగా. ఒక 5 నిమిషాలు పొయ్యి మీద, గ్యాస్ పొయ్యి మీద అలా పెట్టి అంతేనండి, కూర రెడీ అయిపోయింది. మిక్స్ వెజ్ చాలా బాగుందండి. టేస్ట్ చేసి అందరూ బాగుందన్నారు. ఫస్ట్ టైం నేను ఇలా వండడం కూడా బాగా వచ్చింది. మిక్స్ వెజ్ రెడీ అండి, చాలా బాగుంది. ఓకేనండి, బాగున్నారు కదా. ఓకే, బాయ్ అండి.